చిత్తూరు జిల్లా తంబలపల్లి కురబలకోట మండలం అంగలులో చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి ఘటన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి నేతలు వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో రైతులకు అన్యాయం జరిగిందని చంద్రబాబు యాత్ర చేపట్టారు. ప్రాజెక్టుల పరిశీలన కోసం అనంతపురం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగలు వచ్చిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. దాడి జరిగి ఏడాది పూర్తి కావడంతో కూటమి నేతలు కొండా నరేంద్ర మార్గదర్శకాలతో ఎన్టీఆర్, వంగవీటి రంగా విగ్రహాలను ఏర్పాటు చేసి నివాళులర్పించారు. రాళ్ల దాడి ఘటనలో వందల మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని గుర్తు చేసుకున్నారు. దాడికి మనకు ఈరోజు దాడి జరిగినందువలన అది ఒక సంవత్సరం తర్వాత మనం దాన్ని మార్పు తెచ్చి ఈరోజు విగ్రహావిష్కరణ, నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ, అలాగే బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రాధా గారి విగ్రహము, ఇక్కడ మనము మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరణకి పాల్గొడుతున్నాము. ఆగస్టు 4వ తేదీ ఇక్కడ అంగలకు రావడం జరిగింది. ఏదైతే ప్రాజెక్టుల మీద అన్యాయాలు పడుతున్నారన్న ఉద్దేశంతో ఒక సంకల్పంతో వచ్చి ఇదే అంగలలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నేతగా కూడా ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఇదే అంగల కోడల్లో మన నాయకుల మీద ఆ రోజు రాళ్ల దాడి చేయడం జరిగింది. ఏదైతే అవమానపరిచినారో ఈ గడ్డ మీద, ఇదే గడ్డ మీద ఈ రోజు ఆగస్టు 4వ తేదీన మన అందరి సమక్షంలో ఈ రోజు ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం కావచ్చు, విగ్రహాన్ని కూడా ఈ రోజు ఇక్కడ ఎవరైతే గవర్నర్లను చెప్పి నమ్మించి ప్రజలను ఆశల పల్లకి ఎక్కించి అధికార పల్లకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పెట్టి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పెడితే మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి మెజార్టీని మనకు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో తీసుకెళ్లాలని చెప్పి మనందరికీ కూడా ఈరోజు 164 సీట్లు కూడా మనకు ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మన నాయకుడు 4000 రూపాయల పెన్షన్ చేసి ఇంకా ఈ ఆగస్టు 15వ తేదీన ఇంకా కొన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. మన తమ్మలపల్లి ఆధ్వర్యంలో మన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యకర్తలందరి సమక్షంలో కూడా ఈ రోజు ఇక్కడ విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా